సంక్రాంతి సంబరానికి పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. ఇక సంక్రాంతి వస్తుందంటే హరిదాసు పాటలు, బసవన్నల కోలాహలాలు, కోడి పందాల కొట్లాటలు, బండిలాగుడు పోటీలతో రాష్ట్రమంతటా సందడి వాతావరణం ఉంటుంది. ఇక సంక్రాంతి సమీపిస్తుండడంతో గోదావరి పల్లెలు కోడి పందాలకు సిద్ధమవుతున్నాయి. సంప్రదాయపు ముసుగులో కోట్లాది రూపాయల బెట్టింగులు జరిగే ఈ పోటీలకు చెమటోడ్చి కోడిపుంజలను సిద్ధం చేస్తున్నారు. కోడి పందాల జోరు, సాంప్రదాయాల ముసుగులో జరిగే జోదంపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. సంక్రాంతి పండుగ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలకైతే కోడి పుంజులు రెడీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మకాముల్లో అయితే కోడి పుంజులు రెడీ అవుతున్నాయి. ఆ కోడి పుంజుల్ని ఏ విధంగా రెడీ చేస్తారు, పండగ 3 రోజులు పందాలు ఏ విధంగా వేస్తారనేది ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్రంలో కోడి పందాలకు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎంతో ప్రత్యేకం. గోదావరి జిల్లాలో సంక్రాంతి వేళ ఎక్కడ చూసినా కోడి పందాల హడావిడే కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలో కనిపించినంత సందడి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా మరెక్కడా కనిపించదు. ఈ ఒక్క జిల్లాలో 4 రోజుల్లో 200 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు చేతులు మారుతాయంటే ఆషామాషి విషయం కాదు. కోడి పందాలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమైనప్పటికీ సాంప్రదాయ ముసుగులో భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆ 3 రోజులు సైలెంట్ అయిపోవడమే కాదు, భద్రత కూడా కల్పిస్తున్నారన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. గోదావరి జిల్లాలో కోడి పందాలు ఎంతో విశేషం. రాష్ట్ర వాసులే కాదు, విదేశాలు, దేశాల్లో ఉన్న మూలల నుంచి కూడా సంబరాలకు వస్తున్నారంటే వేడుకలు మామూలుగా ఉండవు. మరి మరో విశేషం ఏంటంటే గోదావరి అల్లుడైతే చాలు కోడి పందాలకు స్పెషల్ గెస్ట్గా ఆహ్వానిస్తుంటారు. ఈ పందాలకు రాజకీయ నేతలే కాకుండా దేశ విదేశాల నుండి వ్యాపార, సినీ ప్రముఖులు ఈ కోడి పందాలకు రావడం విశేషం. మరి అలాంటి కోడి పందాలు నిర్వహించాలన్నా, ఆ పందాల్లో కోళ్లు పాల్గొనాలన్నా ఎంతో శ్రమటోచ్చి కోళ్లను సిద్ధం చేయాలి. దీంతో పందెపు రాయుళ్లు కోడి పందాల్లో తమ కోళ్లే గెలవాలనుకోవడం పరువు ప్రతిష్టగా భావిస్తుంటారు. పందాలకు ఉపయోగించే పుంజులను ఎంతో జాగ్రత్తగా ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేసి మరీ పెంచుతుంటారు. మరి సమరానికి సిద్ధమయ్యే కోళ్లతో ఎలాంటి కసరత్తు చేయిస్తారో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాలు దాటిపోయిందండి, ఇది దొరకదు రాష్ట్రాలండి. ఇప్పుడు అన్ని కంట్రీస్ నుంచి అండి, అన్ని కంట్రీస్ నుంచి కూడా మన ఇళ్ళ నుంచి, మన దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు అక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ప్లస్ అక్కడ వాళ్ళని కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి సరదా చూద్దాం, ఈ 3 రోజులు ఏరే వాటి కన్నా హ్యాబిట్స్ కన్నా ఇది మంచి గుడ్ హ్యాబిట్, సరదా చూద్దాం, ఆనందం వచ్చేవాళ్ళు అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. పందెం కోళ్లలో ప్రత్యేక జాతులకు తర్ఫీదునిస్తారు. వాటిలో డేగా, కాకి, నెమలి ఇలా అనేక జాతులను ఎంపిక చేసి అవి తినే ఆహారం, వాటి నివాసం, ఆరోగ్యం వంటి విషయాల్లో పందెపురాయిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ పెంచుతుంటారు. పొద్దునే కోడిగుడ్డు సొనను కోడి పుంజుకు తాగించి అనంతరం కొద్దిసేపు వ్యాయామం చేయిస్తారు. ఇక కాళ్లతో పాటు శరీరం కూడా గట్టిపడేందుకు పుంజులను వాకింగ్, స్విమ్మింగ్ చేయిస్తుంటారు. తర్వాత పందెల్లో గాయమైన, రక్తం కారకుండా ఉండడం కోసం పుంజు శరీరం గట్టిపడేలా ఆవిరి పడుతూ ఈత కొట్టిస్తున్నారు. ఇలా యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుడిలా పందెపు కోళ్లను పందాలకు సిద్ధం చేస్తున్నారు. ఏదో క్రీడాకారుల్లో అలాగే అథ్లెట్స్లో కాదు, క్రికెటర్లు ఏ విధంగా సాధన చేస్తారు అంటే వ్యాయామం, పొద్దున్నే ఏ విధంగా వ్యాయామం చేస్తారు, అలాగే కోడి పుంజులను కూడా మకాముల్లో వ్యాయామం చేపిస్తారు, అలాగే ఈతలు కూడా కొట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడవచ్చు విజువల్స్లో ఈ కోడి పుంజులను అయితే ఉదయాన్నే ఈత కొట్టిస్తూ మార్నింగ్ వ్యాయామం అంటే జాగింగ్ కూడా చేపిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రత్తయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ కోళ్ళకు సంబంధించి ఉదయాన్నే ఏ విధంగా తర్ఫీదు ఇస్తారు? ఉదయం అంటే మనం ప్రతిరోజు సహజంగా మనం పెట్టే మేతలు అవి పెట్టేసుకుని కొంచెంసేపు ఎండలు వేస్తారండి. ఇలా ఈతలు అనేది ఎప్పుడన్నా వారానికో 10 రోజులకో సాగిన విధంగా అండి, కొంతమంది 15 రోజులకు అలా చేస్తుంటారండి. చేస్తాం వల్ల కోడిపుంజు కొంచెం బాగా బిగుంపు అయి వచ్చి కాళ్ళు నొప్పులు అయి తగ్గి మన కోడిపుంజు చాలా బాగా దెబ్బలాడదాని ఉద్దేశంతో చేసుకుంటారు. అంటే వ్యాయామం అంటే ఏ విధంగా చేపిస్తారు? వ్యాయామం అంటే ఇదేనండి, మనం ఈదించుకోవడం కానండి, లేదంటే మార్నింగ్ చాలామంది అండి ఈ రోజుల్లో ఒక 20 మీటర్లు 30 మీటర్లు ఏదన్నా ఒక క్లాత్ లాంటిది కట్టుకుని తిప్పడం అంటే దాన్ని తిప్పుతూ ఉంటారు. అలా తిప్పడం కానీ అలా చేస్తుంటారండి. అంటే శాఖలు కూడా తీపిస్తారని చెప్తారు. శాఖలు అంటే ఏ విధంగా తీస్తారు? శాఖలు అంటే మీకు అట్ల ఫ్యాన్ అంటే ఏంటంటే ఏ ఫ్యాన్ ఏదైనా
ఈ పెట్టేసండి వేడి చేసేసి ఆ క్లాత్ వేడండి ఆవిరి అనేది ఈ ఒంటికి పడుతుంటారండి. అదండి. అంటే ఈ శాఖలు పెట్టడం వల్ల కానివ్వండి, ఆ కాపుడాలు పెట్టడం వల్ల కానీ కోడికి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? రకరకాల మేతలు మేపుతామండి. ఇప్పుడు ఈ 2-3 నెలలండి ఈ మాంసాలు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని దీన్ని లైట్ కొవ్వు గట్ట పట్టండి కోడిపుంజుకి చేస్తే అది పెడితే వేడి చేస్తే కొంచెం బిగింపు గట్ట వస్తుంది, ఈ లోపల కొవ్వు ఆరిపోద్దని చెప్పి పైనండి దాన్ని పెడతారండి. ప్లస్ దీనికి తోడు మళ్ళీ ఒకసారి పోసేవాళ్ళు 2 సార్లు పోసేవాళ్ళు. కొంచెం అన్ని రకాల ఆకులు ఈ మన చెట్టు బెరల్లో వేసి నీళ్ళు బాగా వేడి కాగబెట్టి ఈ నీళ్ళు కూడా పోసేవాళ్ళు ఉన్నారు. అంటే వేడి పోతల నీళ్ళు అంటారా? అవునండి అవునండి. లిమిటెడ్గా వేడి చేసి నీళ్ళ పోతలు పోస్తారు. అంటే ముఖ్యంగా ఈ 15 రోజులు అంటే మీరు కతిమా రోజుల్లో వ్యవసాయం చేస్తూ కూడా ఉంటారు. ఈ 3 నెలల పాటు వ్యవసాయంతో పాటు ఈ కోళ్ళ పెంపకం ఉంటుంది అనుకోవచ్చు. ఈ కోళ్ళ పెంపకం ఉంటుంది. చాలా మంది అండి అసలు ప్రతి పల్లెటూరు అండి, మా సిటీస్లో ఉంటే మాకు అవకాశం ఉండదండి జనానికి. మా పల్లెటూరులో అంటే ప్రతి ఏరియాల్లో కూడా ఇంటికి 1-2 కోళ్ళు పెంచి సంక్రాంతి సాంప్రదాయంగా 3 రోజులు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఏ పందెం అయితేనండి, చిన్న పందెం పెద్ద పందెం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది చూస్తారు ప్రతి వాళ్ళు. అంతేకాకుండా కోడి పుంజుల మెనూ కూడా ఎంతో ఖరీదైనదిగానే ఉంటుంది. ప్రత్యేకంగా పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో చోళ్ళు, మినపప్పు, జీడిపప్పు, బాదం పప్పు గింజలు, నెయ్యితో కలిపి తయారు చేసిన ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు. వీటితో పాటు వేట మాంసం, మటన్, కైమాలను కూడా కోడిపుంజులకు సామర్థ్యాన్ని బట్టి తినిపిస్తూ ఉంటామని కోడిపుంజుల పెంపకందారులు చెబుతున్నారు. ఒక 3 నెలలుగా ఈ సంక్రాంతి ప్రిపరేషన్ అనేది మొదలవుద్దండి. అంత క్రితం ఈ 9 మాసాలంటే మామూలుగా అందరూ ఒకే మేత మేపుతారండి సహజంగా. ఈ 3 నెలలు బట్టండి ఫస్ట్ మనకి ఒక నెల రోజుల పాటు ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కొద్ది సజ్జు వచ్చే రోజుల్లో గుడ్డు పెట్టేవాళ్ళు ఉంటారండి. తర్వాత రోజుల్లోనండి ఈ ఆట మాసం కైమానండి, ఈ కొంచెం బలానికి డ్రై ఫ్రూట్స్ అండి, ఇటువంటి పెట్టుకుంటా బలంగా మేపుతారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఈ 2 పెట్టిన తర్వాత 3-4ంటికి వాళ్ళ టైమింగ్ ప్రకారం ఈ సోళ్ళు అని గంటలేనండి, కొంతమంది మెలుకులు ధాన్యం కలుపుతారండి, అలా పెట్టిన దాన్ని బట్టి మేపుతారండి. అలాగే కంటికి రెప్పలాగా అవునండి ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా పెంచుతారో అంతకంటే శ్రద్ధగా ఈ కోళ్ళు పెంచడానికి గల కారణం ఏ విధంగా అనుకోవచ్చు? దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు? కోడి ముందు మనకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిదండి. ఫస్ట్ ఈ సంక్రాంతి సాంప్రదాయంగా ప్రతి ఒక్కరితో పాటు మనం కూడా దాంట్లో పాల్గొని పార్టిసిపేట్ చేయాలంటే మనం ఈ విధంగా పెంచుకుంటేనే మనం ఆ పోటీ సిద్ధం అవ్వగలదు అనే నమ్మకం అండి. అలాగే ఇప్పుడు చూసినట్లయితే లడ్డు అంటున్నారు. అవునండి. దీంట్లో ఏమేమి రకాలు కలుపుతారు, ఎన్ని రకాలు దీంట్లో కలిసి ఉన్నాయి అనుకోవచ్చు? దీంట్లో ఒక్కొక్కరు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. మనం అయితే ఒక 8 రకాలు చేసుకుంటామండి, కొంతమంది 10-15 రకాలు అన్ని డ్రై ఫ్రూట్స్ చేసుకుంటారండి. మనం తయారు చేసుకునే విధానం బట్టి ఉంటుందండి. దాంట్లో ఎక్కువ శాతం ప్రతి ఒక్కళ్ళండి ఈ మీకు వచ్చేసి నువ్వులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, వెండి ద్రాక్ష కానివ్వండి, బాదం కానివ్వండి, ఇలాగా నల్లజల ఇటువంటి అన్ని కలిపి చేసేది డ్రై ఫ్రూట్స్ అండి. ఇది లడ్డు అండి. కొంతమంది ఒక రకం చేస్తారండి. అంటే కొన్ని చోట్ల కైమా కూడా అంటారు. ఆ కైమాని ఏ విధంగా తయారు చేస్తారు, ఎన్ని నెలలు వేస్తారు? అసలు ఈ రోజు కైమా పెట్టిన మనుషులు లేరండి. కొంతమంది అయితే మీకు నెల 40 రోజులు అలా పెట్టేవాళ్ళు ఉన్నారండి. కొంతమంది 2 నెలలు 3 నెలలు మేపేవాళ్ళు ఉన్నారండి. అలా అని చెప్పేసి దానికి లిమిట్ లేదండి. పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది, అది పెట్టుకునే మనిషిని బట్టి. కోడిపుంజు వయసు 18 మాసాలు వచ్చిన తర్వాత పందాలకు వేయడానికి ఉపయోగిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక బలమైన పుంజుల కోసం థాయిలాండ్, తైవాన్, మలేషియా వంటి దేశాలతో పాటు కోయంబత్తూర్, సీలం, మద్రాసుల నుంచి కూడా కోడిపుంజులను తీసుకొస్తున్నారు. సుమారు 5,000 నుంచి 50,000 రూపాయల వరకు ఒక్కో కోడికి వెచ్చించి దిగుమతి చేసుకుంటామని పందెపురాయులు చెబుతున్నారు. పుంజులకు బలం కోసం, గాయాల మాన్పు కోసం విటమిన్ మాత్రలు, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు ఇస్తూ ఉండడంతో పుంజులకు ఏ రోగాలు సోకకుండా ప్రత్యేక వైద్య చికిత్సతో శ్రద్ధ వహిస్తున్నారు. డిసీజెస్ కూడా ఎక్కువగా పెరిగిపోయినాయి అంటున్నారు. వీటికి సంబంధించి ఏ విధమైన వైద్యం కానివ్వండి, వీటికి సంబంధించి టాబ్లెట్లు కానీ ఏ విధంగా చూస్తారు? అసలు కోడిపుంజులకు ఉన్నటువంటి రోగాలండి మన కరోనాలో మనుషులకు వచ్చిన ఒక కరోనా కూడా 100 కరోనాలకు సమానం అండి. ఈ సంవత్సరం వచ్చినటువంటి జబ్బులండి కోళ్ళకి అంత దారుణంగా ఉన్నాయండి. దానికి అనుకూలంగానే మనం ఈ మేతల్లో చేంజ్ చేసుకోవడం అండి, రకరకాల మందులు వాడుకోవటం అండి, ఒకటి వాడి తగ్గపోతే ఇంకోటి వాడుకోవటం అండి, ఇలాగా మనం దాన్ని బట్టి చేసుకోవటం అండి. దానికి కాకపోతే మనం ప్రత్యేకంగా ఈ హోమియోపతి అండి రకరకాల మందులు వాడుకుంటాం అండి వీటి గురించి అండి. అలాగే పుంజుల్లో అంటే ఎన్ని రంగులు ఉన్నాయి అనుకోవచ్చు? పుంజులకు సంబంధించి ఏ రంగులు ఉంటాయి, ఏ రంగులు ఏ విధంగా ఎప్పుడు పోట్లాడతాయి అని అనుకోవచ్చు? అంటే పోట్లాడుతుంటే వాళ్ళు వేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. వీటిల్లో 10 నుంచి 15 రంగులు ఉంటాయండి. కాకినెమ్మలేనండి, కాకిడే కానీ, అబ్రస్ అని, సీతువ అనండి, ఎర్రడే కానీ, కోడికాయ కానీ, తెల్ల పింగళ అని, ఇలాగని చెప్పుకుంటా పోతే 15 రంగులు ఉంటాయండి కోడిపుంజులోనండి ఇంచుమించుగా. అవునండి.
ఇంతటి ప్రాచుర్యం పొందిన కోడిపందెల్లో పోరాడే కోళ్లకు జిల్లాలో ట్రైనింగ్ సెంటర్లు కూడా విస్తృతంగా వెలిశాయి. ఈ కేంద్రాల్లో ఒక్కో కోడికి దాదాపు 8,000 నుంచి 10,000 వరకు ఛార్జీలు వసూలు చేసి ఒకేసారి 100 నుంచి 200 కోళ్ల వరకు ట్రైనింగ్ ఇస్తుంటారు. దీంతో పందెం రాయుళ్లు ఇక్కడి నుంచి తయారైన కోళ్లను దాదాపు 50,000 నుంచి 80,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. ట్రైనర్తో శిక్షణ పొందిన కోళ్లు బరిలో ఎలాంటి ప్రత్యర్థినైనా మట్టి కర్పిస్తాయని పందెంగాళ్ల నమ్మకం. మరోపక్క పోలీసులు పందాలపై నిషేధం విధిస్తున్నప్పటికీ యథావిధిగానే భీమవరం, వెంప, భీమవరం, జువ్వలపాలెం, పాలకొల్లు, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తణుకు పరిసర ప్రాంతాల్లో పందాలకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వేలాది రూపాయల బెట్టింగులు చేస్తూ కోడి పందాల టెస్టింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఏటా సంక్రాంతి 4 రోజులు జరిగే తమ సాంప్రదాయ కోడి పందాలకు ఇలాంటి ఆటంకులు రాకూడదని పందెంగాళ్లు ఆశపడుతున్నారు. మనిషి రకరకాల వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాలు, వ్యవసాయాలు, రకరకాల కష్టపడి మీకు సంక్రాంతి సాంప్రదాయంగా ఆ 3 రోజులు వచ్చే అనుభూతి కానండి, ఆ సరదా కానండి, ఏ జోదాలు కూడా పొందలేదు అనేది మా నమ్మకం అండి. మేము కూడా నాకు తెలిసాక 30-32 సంవత్సరాలు మేము చూస్తున్నామండి. మా నాన్నగారుల కాడ నుంచి 40 సంవత్సరాలు చూసేవాళ్ళం అండి. ఈ ఆనందం మీకు దేంట్లో కూడా రాదండి. ఆ 3 రోజులు సాంప్రదాయంగా చూసుకుని కట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని మా నమ్మకం అండి. అలాగే ముఖ్యంగా ఈ పండగ 4 రోజులు కూడా కోడి పందాలు కావాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే పర్మిషన్ లేదంటారు. అవునండి. ప్రభుత్వాలకి ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? ప్రభుత్వాలు కంటేనండి పురాతన సాంప్రదాయంగా మన తాతల నాటి కాలం నుంచి వచ్చేదండి ఇది. ఆ 3 రోజులు వదిలేమని ప్రతి ఒక్కళ్ళు వేడుకుంటారండి. వారిని వాళ్ళు కూడా స్పందించి అదేవిధంగా మాకు తెలిసిన కాడి నుంచి కూడా ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అలాగే సాగిపోతుందండి. దీన్ని కేవలం జోదంగానే చూడకూడదండి. ఈ కోడిపందెం అనేదాన్ని వాళ్ళు రకరకాల మీరు ఎంత చెప్పినట్టు రకరకాల బిజినెస్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు చేసుకుని ఆ వచ్చి ఉండే 4-5 రోజుల్లో ఈ 3 రోజులు పొందే అనుభూతి అనేది మనం మాటలతో చెప్పలేదండి, డబ్బులతో విలువ కట్టలేదండి. ఏపీలో కోళ్ల పందాలకు శిబిరాలే కాదు, బరిలోకి దిగేందుకు కోళ్లు సైతం తహతహలాడుతున్నాయి. ఏది ఏమైనా కోడి పందాలు జోరును తలపించేలా ఉమ్మడి గోదావరి జిల్లా ముస్తాబవుతుంది. చూశారుగా, సుమారు 14 నెలల పాటు కంటికి రెప్పల ఉదయం 5 గంటల నుండే జాగింగ్ చేపిస్తూ, అలాగే ఈత కొట్టిస్తూ, కైమా అని ఆహారంగా ఇస్తూ, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే బాదం పిక్క, అలాగే డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా ఇస్తూ కూడా కంటికి రెప్పలాగా ఇంట్లో సంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని చూసుకున్నట్లు కూడా చూసుకుని ఈ పండగ 3 రోజులు కూడా పందాలు వేయడానికి పందెం రాయులు కోడి పుంజుల్ని సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళి, ANN న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.